సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ పిఎస్ రెడ్డి, న్యూరో సర్జన్, నెల్లూరు. బీపీ ఇందాక చెప్పాము కదా, ఒకటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని. ఇది కాక దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ప్రైమరీ అంటే దానికి స్పెసిఫిక్గా కాజ్ ఉండదు, ఓవరాల్గా. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే దానికి స్పెసిఫిక్గా కాజ్ ఉంటుంది. సో ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే 90% ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ప్రైమరీ హైపర్ టెన్షన్, అంటే 90% మంది. సో కాకపోతే ఇది అడ్వాంటేజ్ ఏంది, కొంత ముందుకు ఉంది. ఈ డెఫినెట్గా ఒక రకమైనటువంటి కారణం లేకుండా ఉండేదే కాబట్టి దాన్ని మనం కొంచెం త్వరగా కూడా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ 90% ఆఫ్ ది హై బీపీ ఉండేవాళ్ళలో బీపీ ఉండేవాళ్ళని ప్రైమరీ హైపర్ టెన్షన్, 10% మాత్రమే సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే వేరే ఆర్గాన్స్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కావచ్చు, సో కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు, లేకపోతే కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గినప్పుడు అది సెకండరీ ఎఫెక్ట్ కింద కొన్ని హార్మోన్స్ కొన్ని రిలీజ్ అయ్యేదను అది బీపీని పెంచుతాయి. అలాగే కొన్ని ట్యూమర్స్, అడ్రినల్ గ్లాండ్ సంబంధించిన ట్యూమర్స్, అలాగే థైరాయిడ్ సంబంధించినటువంటి డిసీజెస్, అలాగే లేడీస్లో కొంచెం బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయి, ఇలాంటి వాడినప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని కారణమవుతుంటాయి అన్నమాట. ఏది సెకండరీ హైపర్ టెన్షన్కి. ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇది స్పెసిఫిక్ కాజ్ లేకపోయినా కూడా ఏజ్ తోటి కొంత వస్తుంది, అంటే మనకు ఏజ్ ఫ్యాక్టర్తో ఉండేది. ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60-70 దాటింది అనుకోండి, న్యాచురల్గా కొంత వేర్ ఆఫ్ అవుతుంటుంది కాబట్టి బాడీలో అన్ని సిస్టమ్స్, సో బీపీ కూడా రావడం జరుగుతుంది, అది న్యాచురల్. ఇప్పుడు 20 ఏళ్ళకి వస్తే అది డిసీజ్ కింద లెక్క, 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి వచ్చినప్పుడు కొంతవరకు ఇట్స్ ఓకే, అది అడాప్టబుల్ కింద ఉంటుందండి. సో ఏజ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ది ప్రైమరీ హైపర్ టెన్షన్. రెండోది ఏంటంటే జెనెటిక్ కాజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. జెనెటిక్ అంటే ఫ్యామిలీలో రన్ అయ్యేది, అనువంశికం అంటాం కదా, దాన్ని జెనెటిక్ అంటాం. సో ఇది ఫ్యామిలీస్లో రావచ్చు. ఇప్పుడు గ్రాండ్ ఫాదరు వాళ్ళకి ఏదైనా స్ట్రోక్ రావడమో లేదా బీపీ ఉండటమో జరిగినప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ చూడాలి. సో దీనికి వేరియేషన్స్ అండి, ఇంచుమించుగా జెనెటిక్ అనేటివి ఒక 2000 వేరియేషన్స్ ఉన్నాయన్నారు జీన్స్లో బేసిక్గా. సో ఈ ఉన్నప్పుడు న్యాచురల్గా కొంత ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రేస్ కూడా బ్లాక్స్లో ఎక్కువ ఉంటుందని ఒక అంచనా. రెండోది వెస్టర్న్ వరల్డ్లో ఫుడ్ హ్యాబిట్సు, తర్వాత వేరే అలవాట్లు, వాటి వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ ఉండేది. నేను హైపర్ టెన్షన్ చెప్తుంటాను, ఇంకా బీపీ అనకుండా. సో అది కంటిన్యూ చేసుకుందాం. వస్తుంది ప్రైమరీ హైపర్ టెన్షన్. సో ఇవన్నీ ప్రైమరీ హైపర్ టెన్షన్కి కాజెస్, బేసిక్గా కాజెస్ అనమాట. అలాగే కొంచెం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, కొంచెం వాటర్ పొల్యూషన్ కావచ్చు, లేదు కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ కావచ్చు. ఎస్పెషలీ ఆర్సెనిక్ ఇలా ఉందనుకోండి, అది వాటర్లో కలిసి ఎక్కువ రోజులు తెలియకుండా డ్రింక్ చేస్తున్నా. కానీ ఇప్పుడు మన ఫ్లోరైడ్ ఎట్ వస్తుందో అలాగా, ఫ్లోరైడ్లో వచ్చినప్పుడు బాడీ ఫ్లోరోసిస్ వచ్చినప్పుడు బాడీ ఎలాగా బోన్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి. ఇది కూడా ఆర్సెనిక్ అలాంటి కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ బీపీని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గౌట్ అంటే యూరిక్ యాసిడ్, మీకు తెలుసు కదా, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా బాడీలో చేరినప్పుడు హైపర్ టెన్షన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి, బోన్ పెయిన్స్తో పాటుగా. సో ఇలాగా కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఉండేటి వాటిల్లో ఈ బీపీ కూడా ప్రైమరీ హైపర్ టెన్షన్ కారణం అవుతుంటుంది అన్నమాట. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా ఎన్వి తీసుకోవడం, తర్వాత అలాగే ఎక్కువగా సాల్ట్ తీసుకోవడం. యావరేజ్ సాల్ట్ యూజువల్గా 6 to 7 grams కన్నా పర్ డే అవసరం లేదు. బట్ మనం కొంతమంది ఎక్కువగా మన వైపు నుంచి అయితే ఎస్పెషలీ ఎక్కువగా ఊరగాయలు, పచ్చళ్ళు ఇలాంటి ఎక్కువగా, తర్వాత ఉప్పు గండలు అంటారు కదా, కొంచెం ఎన్వి ఇట్లాంటి పెట్టుండేటి, ఊరేసిండి పెట్టేటి. సో ఇవన్నీ కూడా ఎక్కువగా సాల్టీ ఫుడ్స్ అనమాట. ఇవి ఎక్కువగా తినడం వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే న్యాచురల్గా సోడియం లెవెల్స్ బాడీలో ఎక్కువైనప్పుడు బీపీ రావడానికి దోహదపడుతుంటాయి. అందుకని మనం సాల్ట్ డెఫినెట్గా ముందు నుంచి కూడా ఒక మితమైన డోసులోనే తీసుకోవాలి. అది యావరేజ్గా 6 to 7 grams per day. సో అది కొలత పెట్టి కాకపోయినా ఒక చెంచా, 1.5 చెంచా కింద లెక్కేసుకోవచ్చు సుమారుగా. సో అదే కాకుండా ఇప్పుడు కొంచెం ఈ
ఫాస్ట్ ఫుడ్స్ ఎస్పెషల్లీ బయట దొరుకుతున్నాయి కదా, ఈ కోర్కురెలు గిరికలు ఇవన్నీ కూడా సాల్టీ ఫుడ్స్ అనమాట. అందుకని అటన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ రన్లో ఇలాంటి మనకు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే. అలాగే హ్యాబిట్స్లో కొన్ని స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బీపీని ఇంక్రీజ్ చేసేదాన్ని దోహదపడతాయి ఓవర్ టైం మీద, ఎస్పెషల్లీ ఆల్కహాల్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ కొంచెం మార్పు చెందిన కొంది ఈ బీపీకి కారణమవుతుంటుంది. రెండు, ఒబిసిటీ, తిని కూర్చొని ఉంటే లావ్ అయిపోతాం కదా, లావ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా సిస్టంలో చేంజెస్ వస్తాయి, హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంటుంది. అంటే మినిమం ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. సో ఇవన్నీ. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏంటంటే బేసిక్గా రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్లో ఒక స్ట్రెస్ ఉంటుంది, అన్ఎడ్యుకేటెడ్లో కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది. ఎడ్యుకేటెడ్ స్ట్రెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టార్గెట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ కొంచెం ఈ టెక్కీస్ ఉన్నారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు మీరు ఈ లోపల ఇది ఫినిష్ చేయాలి, లేకపోతే నైట్ డే చేయాలి, ఇలాంటివి ఉంటుంది. సో ఈ టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్స్ రీచ్ కాలేకపోయినప్పుడు, లేదు వీళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు బయట, సో మెనీ గ్రూప్స్ ఆర్ దేర్ సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో స్టూడెంట్స్ ఉంటారు, దే హ్యావ్ టు కాంపీట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా స్ట్రెస్కి కారణాలు అవుతాయి. ఈ అన్ఎడ్యుకేటెడ్ ఏంటంటే బేసిక్గా హ్యాబిట్స్కి అలవాటు పడిన వాళ్ళు, ఏది ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇలాంటికి డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివి కూడా అలవాటు పడిన వాళ్ళు కూడా ఈ దీనికి కారణభూతులు అవుతారు, స్ట్రెస్కి కారణభూతులు అవుతారు అనమాట బేసిక్. అలాగే అడిక్వేట్ స్లీప్ ఉండాలి. మినిమం 6 to 7 hours స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి. 6 నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా నిద్రపోయే అవకాశం ఉండేటట్టు చూసుకోవాలి, మధ్య మధ్యలో లేకుండా. సో స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ దట్ కీప్స్ ద బాడీ ఇన్ ఎ బెస్ట్ పొజిషన్. డిస్టర్బ్డ్ స్లీప్ ఆల్వేస్ గివ్స్ రైజ్ టు ప్రాబ్లం. ఈ డిస్టర్బ్డ్ స్లీప్ ఎందుకు వస్తుందో, ఒక్కోసారి ఒబేసిటీ వల్ల గురక రావడం చేయటం వల్ల బ్రెయిన్కి కూడా కొంచెం ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు నెక్స్ట్ డే ఇరిటేషను, తర్వాత కాన్సన్ట్రేషన్ లేకపోవడము, తర్వాత మార్నింగ్ పడుకోవాలనిపించడం, ఇలాంటివన్నీ వస్తుంది. దాన్ని స్లీప్ అప్నియాస్ అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అవుతాయి అన్నమాట. సో ఎనీథింగ్ దట్ ఇంటర్ఫియర్స్ విత్ రొటీన్. సో ఆ లైఫ్ స్టైల్ మార్పులు ఉన్నప్పుడు మనకు హైపర్ టెన్షన్కి కారణాలు అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట.